జర్మనీ నుంచి హైదరాబాద్ వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. లుఫ్తాన్సా LH752 విమానానికి ఈ బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పైలట్ ల్యాండ్ చేయలేదు. జర్మనీకి విమానం తిరుగు ప్రయాణమైంది. ఇక ఈ బాంబు బెదిరింపు కాల్ కి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావాల్సినటువంటి లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ LH752 విమానం తిరిగి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జర్మనీ నుండి బయలుదేరినటువంటి విమానం బాంబు బెదిరింపు రావడంతో తిరిగి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి జర్మనీ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. జర్మనీ నుండి బయలుదేరినటువంటి విమానం దాదాపు 8-9 గంటల ప్రయాణం తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా మంది హైదరాబాద్ కు సంబంధించినటువంటి ప్రయాణికులు కూడా ఉన్నారు. మరోవైపు ముంబైకి సంబంధించినటువంటి ప్రయాణికులు కూడా ఉన్నారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావాల్సినటువంటి విమానం బాంబు బెదిరింపు కారణంతో లుఫ్తాన్సా ఎయిర్లైన్ కూడా లుఫ్తాన్సా ఎయిర్లైన్ తిరిగి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ అధికారులు పరిశీలించిన తర్వాత అక్కడ బాంబు లేదనేది కూడా తేల్చేశారు. అయితే అదొక ఫేక్ కాల్ గా కూడా నిర్ధారించడం జరిగింది. అయినప్పటికీ కూడా మరొక 2-3 గంటల పాటు అక్కడ పూర్తి స్థాయిలో విమానం అంతా కూడా చెక్ చేసిన తర్వాతనే మూవ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఎయిర్పోర్ట్ లోనే ప్రయాణికులందరూ ఉన్నారనేది మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.